అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ ఏఎల్టీవీ. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. ఈ యొక్క బ్యాంక్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అనమాట, స్టార్టింగ్ డేట్ మరి ఎండింగ్ డేట్, అదేవిధంగా అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. జాబ్ ఇవ్వడానికి మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా, ఎగ్జామ్ ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్కరు ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి డ్రీమ్స్ గోల్డ్ ఏఎల్టీవీ. ఓకే, ఇక్కడ ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అనమాట. ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి యొక్క నోటిఫికేషన్ అనమాట. ముందుగా ఇక్కడ ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీ అని చూసుకున్నట్లయితే మనకు మే 9th నుంచి మనకు మే 29th వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే మే 9th నుంచి మే 29th వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి దాదాపు మాకు అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ అనమాట. మనకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆల్ టికెట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనమాట ఇన్ జూలై అనమాట. జూలైలో మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు జూలైలోనే ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ విచ్ విల్ బి హెల్డ్ ఇన్ 4 phases అనమాట. 4 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, అదేవిధంగా లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. 4 టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత 4 టెస్టులు మీరు పాస్ అయినట్లు మీకు ఇక్కడ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ ఆర్ యాజ్ ఫాలో అనమాట. ఇక్కడ మనకు తెలంగాణ కావచ్చు, మన ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్ వేకెన్సీస్ అని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, ముందుగా ఎక్కడైతే ఆంధ్రకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే లాంగ్వేజ్ అనమాట తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మరి వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఎస్సీ వారికి 27 ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ వారికి 13 ఉన్నాయి, అదేవిధంగా ఓబీసీ వారికి 48, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 18 ఉన్నాయి, అదేవిధంగా ఒక జనరల్ వారికి ఇక్కడ 74 అనమాట. టోటల్గా మనకి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బ్లాక్ లాక్ వేకెన్సీస్ కావచ్చు, అదేవిధంగా పీడబ్ల్యూడీ కావచ్చు అనమాట. ఇతర వేకెన్సీస్ అయితే 5-6 అయితే ఉన్నాయన్నమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ వచ్చినట్లయితే ఇక్కడ హైదరాబాద్ చూడండి, ఇక్కడ ఏదైతే తెలంగాణ ఇక్కడ మన ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానం తెలుగు, ఉర్దూ 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు 34 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ముందుగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎస్సీ వారికి, తర్వాత ఎస్టీ వారికి 17, అదేవిధంగా ఓబీసీ వారికి 62, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి 23, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే జనరల్ వారికి ఇక్కడ 94 అనమాట. టోటల్గా మనకి ఇక్కడ 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాంక్ జాబ్స్ అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మన స్టెప్లోకి వచ్చినట్లయితే మరి ఇక్కడ ఏదైతే మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ముందుగా ఇక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అనమాట ఎవరైతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట. మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాలా మంది డౌట్ ఉంటుంది, మరి బీటెక్ వాళ్ళు చేయవచ్చా అంటే కూడా బీటెక్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా తర్వాత లైక్ ఈ విధంగా బీ ఫార్మసీ వాళ్ళు కూడా అందరూ కూడా అప్లికేబుల్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లికేబుల్ ఈ యొక్క జాబ్కి అనమాట. ఓకే, నెక్స్ట్ అనమాట ఇక్కడ మెయిన్ ఏజ్ లిమిట్ అనమాట. అందరికి కూడా డౌట్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అని కూడా. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇచ్చారనమాట. ఏదైతే మనకు April 13 అనమాట చూడండి, నాట్ బిలో 21 years. ఓకే, 21 years కన్నా తక్కువ ఉండదు అనమాట. అదేవిధంగా 30 years కన్నా ఎక్కువ ఉండదు అనమాట. అంటే ఇక్కడ 21 years టు ఓకే 29 years వరకు అయితే అందరైతే ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ చేయొచ్చు. అదేవిధంగా రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఇక్కడ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ 5 years అయితే ఇచ్చారు. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ 3 years ఇచ్చారు. అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ 15 years, అదేవిధంగా ఎస్టీ వారికి ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే ఈ బాక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఈ బాక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ముందు చెప్పినట్టు ఇక్కడ ఏదైతే మనకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 marks, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ నాలెడ్జ్ అనమాట. బ్యాంక్ సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 40 questions వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఎకనామిక్స్ సంబంధించి ఇక్కడ 30 questions వస్తాయి. అదేవిధంగా
కంప్యూటర్ ఎబిలిటీ గురించి కూడా 20 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మొత్తం టోటల్‌గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 2 అవర్స్ టైం అయితే ఉంటుందన్నమాట. మిగతా ఉంటాయి కదా! మిగతా 2 టెస్ట్‌లు అన్నమాట మనకి ఇంటర్వ్యూ కావచ్చు, అదేవిధంగా లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కావచ్చునమాట. ఈ 2 టెస్ట్‌లన్నీ కూడా కంపేర్ చేసి మీకైతే సెలక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే మనకు కేటగిరీ అన్నమాట. జనరల్ కేటగిరీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు అందరికి కూడా రూ. 750 అన్నమాట. ఓకే. అదేవిధంగా కేటగిరీ వారికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వచ్చేసనమాట నిల్ అంటే ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకునేది ఇక్కడ ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నది ఇక్కడ మనకు అనంతపూర్ కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు మనం దాదాపు మనకైతే సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓకే. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ అన్నమాట. దాదాపు మనకైతే 4 సెంటర్‌లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఎస్‌బీఐ అప్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను చెక్‌ఔట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.